హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. అదేంటో ఇప్పుడు చూద్దాం, ఓకేనా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో కొంచెం సపోర్ట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? సో స్టార్ట్ చేద్దామా? యాక్చువల్గా ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయి, ఒక పేరెంట్స్ వాళ్ళ పిల్లలని అమ్మ నా కొడుకు కష్టపడకూడదు, నా కూతురు కష్టపడకూడదు అని చాలా జాగ్రత్తగా, చాలా కష్టం అనేది అసలు వాళ్ళకి తెలియకుండా, చక్కగా కష్టం అనేది అసలు వాళ్ళకి అది దరిదాపుల్లో కూడా రానియకుండా వాళ్ళని పెంచుతారు ఎంతో ప్రేమతోటి. వాళ్ళకి అసలు చిన్నప్పటి నుండి వాళ్ళని ఒక ఇంటికి పంపే వరకు వాళ్ళని చాలా 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 జాగ్రత్తగా చూసుకుంటారు, ప్రేమగా చూసుకుంటారు, కష్టం అనేది రాకుండా చూసుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిని. కోర్స్ అబ్బాయిని కూడా చూసుకుంటారు, కాకపోతే అమ్మాయి మీద కొంతమందికి ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మంచిగా చూసుకుంటారు. అవునా? చూసుకోండి, మంచిదే. ప్రతి పేరెంట్ పిల్లల్ని అలాగే చూసుకోవాలి, అందులో ఏ తప్పు లేదు. కానీ మీ ఇష్టాలు వాళ్ళకి కష్టాలు కాకూడదు. ముఖ్యంగా అమ్మాయికి కష్టంగా మాత్రం మారకూడదు, ఓకేనా? మంచి మంచి స్కూళ్ళల్లో చదివించాలనుకుంటారు, మంచి మంచి స్కూల్స్, కాన్వెంట్ చదువులు, మంచి పైసలు పోయినా మంచిది, లక్షలు పోసైనా చదివిస్తారు. నా కొడుకు ఇది కావాలి, నా కూతురు అది కావాలి, మంచిగా లాయర్ కావాలి, డాక్టర్ కావాలి, పోలీస్ కావాలి. అబ్బా నా కూతురు, అదిగో పలానా వాళ్ళ కూతురు అని అంటే ఆ హ్యాపీయే వేరు కదా. అంత మంచి పొజిషన్ ఇవ్వాలనుకునే మీరు పేరెంట్స్, అంత మంచి పొజిషన్ ఇవ్వాలనుకునే మీరు పిల్లల లైఫ్ని, తమ జీవితంలో ఏది ఇష్టం, ఏది కష్టం, ఏది నష్టం అడగరు. ఏమంటారు? మంచి ఒక రేంజ్, మంచి ఉద్యోగాలు ఇవ్వాలని ఆరాటపడడంలో తప్పులేదండి. కానీ జీవితం అనే ఒక పాఠంలో మాత్రం ఏది రైట్, ఏది రాంగో తెలియకపోతే ఎట్లా అండి? పేరెంట్స్ తెలుసుకోండి. అందరిని అనట్లేదు, కొంతమంది ఉంటారు తెలియదు, ఏం తెలియదు. నీ కూతురికి పెళ్లి చేయవా అనగానే చేస్తారు. అమ్మో వాడు ఇట్లా అంటుండు, పలానా వాళ్ళు అట్లా అంటారు అనేసి వాళ్ళ గురించి నీకెందుకు? ఎవరో ఏదో అన్నారని నీకెందుకు? మన పని ఏందో మనం చేసుకోవాలి, అర్థమైందా? వాళ్ళెవరో ఏదో అన్నారని ఇంకా పిచ్చి సంబంధమైన, మంచి సంబంధమైన, పని లేకున్నా పాట లేకున్నా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి చెయ్యకండి, అర్థమైందా? కోర్స్ చేసేస్తారు కూడా చాలామంది. ఏదో ఒక సంబంధం చూస్తారు కదా, పెళ్లి చేస్తారు, అత్తారింటికి తరిమేస్తారు. తరిమేసి ఏమంటారు? అమ్మా బుజ్జి కన్నా ఇదే నీ పుట్టినిల్లే, అదే నిజం అనుకుంటుంది. అంతే కదా, నమ్ముతుంది, అదే నిజం అనుకుంటుంది. అమ్మో మా మమ్మీ డాడీ చెప్పిండ్రు, ఇదే నిజం అనుకుంటుంది. అంతే కదా. నీకు పెళ్ళయిందమ్మా, నీ భర్త ఎక్కడ ఉంటే నువ్వు అక్కడే ఉండాలమ్మా అనేసి చెప్తారు. మంచిగానే ఉంటుంది, లైఫ్ సాఫీగా సాగిపోతుంది. రాకడం, పోకడం, ఉండడం మంచిగా ఎంజాయ్ ఉంటుంది. సినిమాలు, షికార్లు, పార్కులు అన్నీ బాగానే జరుగుతాయి. తర్వాత సంథింగ్ ఏదో ఒక చిన్న విషయంలో గొడవ అయిందనుకో, ఏదైనా ఒక చిన్న విషయంలో గొడవ అయితే హస్బెండ్ ఏమంటాడు తెలుసా? ఎవరికైనా అన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఏమంటాడు తెలుసా? మీ ఇంటికి పో, గొడవ అయితే నడు, మీ ఇంటికి వెళ్ళిపో. ఇదేనా? మీ ఇంటికి వెళ్ళిపో, నడు. ఎట్లా? పేరెంట్స్ ఏమో ఒక అమ్మాయికి మ్యారేజ్ చేసి పంపించేసి అదే మీ ఇల్లు అని చెప్తారు కదా. మరి ఇక్కడనేమో చేసుకున్న అతను మీ ఇంటికి పో అంటుండు. ఎక్కడ పోతుంది అమ్మాయి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి అమ్మాయి?
ఫాదర్ ఏమో కాదన్నాడు, అది నీ ఇల్లు కాదు, నీ హస్బెండ్ ఎక్కడ ఉంటే నీ ఇల్లు అదే అన్నాడు. అవునా? సో హస్బెండ్ ఏమో మీ ఇంటికి బాగుంటుండు, అమ్మాయికి ఇల్లు లేదా, ఆడపిల్లకి ఇల్లు లేదా? చెప్పండి, నాకు తెలియక అడుగుతున్నా. ఒక అమ్మాయికి పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏ ఆడపిల్లనైనా కన్న తల్లిదండ్రులకు చెప్తున్నానండి, ప్రతి అమ్మాయికి మీ సపోర్ట్ అవసరం అండి. గుర్తుపెట్టుకోండి. పుట్టి పెరిగిన ఇల్లు తనది కాదు, మెట్టిన ఇల్లు తనది కాదు. మరి ఆడపిల్ల ఎక్కడి పిల్ల, ఏ ఇంటి పిల్ల? చెప్పండి. తనకంటూ ఒక ఇల్లు ఉందా, కట్టుకుందా? చెప్పండి. అందుకే మేలుకో మిత్రమా, మేలుకో. మేలుకొని నీ పరిస్థితులకు, నీ సమస్యలకు నీ చదువు పాఠంగా మారి నీకు నువ్వే ఒక టీచర్ అయ్యి నువ్వే నీ లైఫ్ని సరిదిద్దుకోవాలి. అర్థమైందా? వాళ్ళంటూ రని వీళ్ళంటూ రని ఏడుస్తూ కూర్చోకూడదు. ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నానండి, నీ లైఫ్ నీ చేతిలోనే ఉంటుంది. మీ మదర్ చేతిలో, మీ ఫాదర్ చేతిలో, మీ హస్బెండ్ చేతిలో, మీ బ్రదర్ చేతిలోనూ, ఎవరి చేతిలోనూ ఉండదండి. మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది. సో మేల్కో, నీ జీవితాన్ని నువ్వే మార్చుకో. ఓకేనా? నీ జీవితాన్ని నువ్వే మార్చుకో. మౌనంగా ఉండకు, చేతగాంతనం చెయ్యకు, పెరిగిగా అస్సలుండకు, ధైర్యంగా ఉండు. అర్థమైందా? భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో ముందడుగు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి అయితే కాలం ఏం చేయాలో తర్వాత తెలియజేస్తుంది. ఏది శాశ్వతం? మొహానికున్న అందమా, లేకపోతే వెనకాలన్న డబ్బా, లేకపోతే నీతో ఉన్న అధికారమా? ఏది శాశ్వతం? ఏది శాశ్వతం కాదు. అస్సలు లైఫ్ భూమి మీద శాశ్వతం కాదు. మన లైఫ్ భూమి మీదనే శాశ్వతం కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అలాంటప్పుడు ఇవన్నీ నీకు ఎలా శాశ్వతం అవుతాయి చెప్పు? కాబట్టి మనం అమ్మ కడుపులో నుంచి ఒంటరిగానే వచ్చాం. కాబట్టి ఒంటరిగానే పోరాడాలి. ఆల్ లేడీస్. సో హాయ్ అండి, నేనైతే ఇప్పుడు మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యాం కదా. సో కొత్త సంవత్సరంలోకి మనం ఎంటర్ అయ్యాం కాబట్టి సో ఆ ఇయర్లో ఏమేమి పండుగలు ఉంటాయో, ఏమేమి ఉంటాయో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. సో అందరూ క్యాలెండర్లోకి వెళ్ళి క్యాలెండర్ వెతికి చూసి అంత టైం వేస్ట్ చేసుకోకుండా నేను టకటకా చెప్పిస్తాను. మీరు టకటకా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సో జనవరిలో వచ్చే పండుగలండి. సో జనవరిలో మొదట 13 తారీఖు సోమవారం రోజున భోగి, మంగళవారం రోజు 14 తారీఖు సంక్రాంతి, బుధవారం 15 తారీఖు కనుమ, 26 జనవరి ఆదివారం రోజు రిపబ్లిక్ డే, 26 తారీఖు శివరాత్రి, మహాశివరాత్రి, అది బుధవారం రోజు వచ్చిందండి. మార్చి 14 తారీఖు శుక్రవారం రోజు హోలీ, మార్చి 30 ఆదివారం రోజు ఉగాది అండి. మార్చి 31 సోమవారం రోజు రంజాన్, ఏప్రిల్ 5 తారీఖు రోజు రామ్ జయంతి, ఏప్రిల్ 6 తారీఖు శ్రీరామ్ నవమి, ఏప్రిల్ 14 తారీఖు అంబేద్కర్ జయంతి అండి, ఏప్రిల్ 18కి గుడ్ ఫ్రైడే, జూన్ 7 సాటర్డే రోజు బక్రీద్, శనివారం బక్రీద్, జూలై 6 తారీఖు రోజు ఆదివారం మొహరం, ఆగస్టు 8 తారీఖు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 15 తారీఖు అదే స్వతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే, అండ్ 16 తారీఖు కృష్ణాష్టమి శనివారం, ఆగస్టు 27
బుధవారం రోజు వినాయక చవితి. సెప్టెంబర్ 5కి 5 తారీఖు రోజు ఈద్ శుక్రవారం. సెప్టెంబర్ 30 మంగళవారం దుర్గాష్టమి. అక్టోబర్ 2 తారీఖు గాంధీ జయంతి, ఇంకా విజయదశమి. అక్టోబర్ 20 తారీఖు దీపావళి. అక్టోబర్ 20 తారీఖు సోమవారం రోజున దీపావళి పండుగ. నవంబర్లో ఏం లేవండి. సో నెక్స్ట్ డిసెంబర్లో క్రిస్మస్ పండుగ. ఓకేనా, క్రిస్మస్. అండ్ నెక్స్ట్ న్యూ ఇయర్. బాయ్.